ఏం సతీష్ సార్ బాగున్నారా సార్? ఎట్లున్నావు? ఏం పరిస్థితి? సో బయట చూస్తే వర్షాలు మబ్బులు ఎక్కువ పట్టినాయి. సో ఎక్కడ పోయినా తోటల్లో తెగుళ్ళు ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఏరియాలో? సార్ ప్రజెంట్ ఇప్పుడు మన ఏరియాలో మనకి ఎక్కువ బనానా ఉంది సార్. బనానా అరటిలో ఏమవుతుందంటే సిగటోక ఒకటి ఉంది, పండాక ఒకటి ఎక్కువ ఉంది. ఈ క్లైమేట్ కి లాస్ట్ 3 రోజుల నుంచి కనుక చూస్తే సిగటోక అనేది ఎక్కువ అవుతుంది సార్. సిగటోక ఎక్కువగా ఉంది. అలాగే కొంతమంది టమాటా పెట్టారు సార్. ఆ టమాటాలో ఇప్పుడు ఈ క్లైమేట్ కి ఎర్లీ బ్లైట్ ఉంది, లేట్ బ్లైట్ ఉంది. అదే కాయ మీద కూడా బ్లాక్ బ్లైట్ కూడా బూజ్ వస్తుంది, బ్యాక్టీరియల్ మచ్చలు, వైరస్ తెగులు మెయిన్ ఇవి ఎక్కువ ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ మన రైతులకి. ఓకే, సో రైతు సోదరులందరికీ నమస్కారం. సో ఈ వీడియో ఏంటంటే రెగ్యులర్గా మనము డైలీ ఫీల్డ్ తిరుగుతున్నాము. గత నెల రోజుల నుంచి మేము తరచుగా వింటున్నమాట, నేను కావచ్చు, సతీష్ కావచ్చు, గోవర్ధన్ కావచ్చు, ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు అరటిలో అయితే పనామా అంటే మీ భాషలో అయితే ఎండు తెగులు ఏమంటుంది సతీష్? పండాకు తెగులు అంటారు. పనామా డిసీజు ఇది భూమి ద్వారా వస్తుంది. సిగటోక ఇది వర్షాలకి వాతావరణం ద్వారా వస్తుంది. అలాగే టమోటాలో తీసుకుంటే అర్లీ బ్లైట్, లేట్ బ్లైట్, తర్వాత బ్యాక్టీరియల్ మచ్చలు ఉన్నాయి, వైరస్ తెగులు ఉన్నాయి, ఉల్లగడ్డ రోగం ఉంది. అంటే ఈ సీజన్ ఎందుకో వైరస్లు అన్నీ విపరీతంగా ఉన్నాయి. ఈ క్లైమేట్ అనుకూలించలేదు, వైరస్లకు బాగా అనుకూలంగా ఉంది ఈ క్లైమేట్. సో ప్రతి రైతు వైరస్లతో ఇబ్బంది పడుతున్నారు. మరి వైరస్ వచ్చిన తర్వాత కొట్టడానికి చాలా అద్భుతమైన మందులు మార్కెట్లో ఉన్నాయి. సో మనం ఏమేమి ఇస్తున్నాం సతీష్? వచ్చిన తర్వాత వైరస్ వచ్చింది, లేదా తెగులు వచ్చింది, డౌనీ వచ్చింది, మన తర్వాత బూజ్ తెగులు వచ్చింది, దాని తర్వాత సిగటోక, పనామా, లేట్ బ్లైట్, అర్లీ బ్లైట్, తర్వాత బ్యాక్టీరియా మచ్చ తెగులు, వైరస్ మచ్చ తెగులు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వచ్చిన తర్వాత రైతు పాపం పంటను కాపాడుకోవాలి సార్, కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు అంటాడు. ఒక సైడ్ రేట్లు చూస్తే తక్కువ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు వచ్చిన తర్వాత ఏమేమి ఉన్నాయి మన దగ్గర, రాకముందే ముందుగా జాగ్రత్తగా కొట్టుకునేవి కూడా ఈ వీడియో ద్వారంలో మీకు తెలియజేస్తాం. అంటే వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు సతీష్, రైతులకి కొట్టాల్సిందేనా? కొద్దిగా రేట్ ఎక్కువైనా మనకు ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంతైనా ఖర్చు అయినా మాకు రోగం నయం కావాలా. సో వచ్చింది ఇప్పుడు కొట్టాలంటే మందులు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? మంచి మందులు సార్ మన దగ్గర మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్న చాలా బ్రాండెడ్ కంపెనీలు వచ్చిన తర్వాత అంటే వైరస్లు వచ్చిన తర్వాత దాంట్లో కొద్ది మనం చూసుకుంటే ఒకటి నాగార్జున వాళ్ళ ఆస్కార్ ఉంది మన దగ్గర. సో ఓకే, డోజన్ ఉంది సార్, మన పారిజాత్ వాళ్ళది, సింజంటా వాళ్ళది స్కోర్ ఉంది, బెస్టాగ్రో వాళ్ళది వార్డెన్ ఎక్స్ట్రా, బెస్టాగ్రో, సింజంటా వాళ్ళది రిఫ్లెక్ట్ టాప్ ఉంది, బేర్ వాళ్ళది ఎలైట్ ఉంది, అలాగే నేటివో ఉంది, నేటివో ఉంది, క్యాబ్రియో టాప్ ఉంది మన దగ్గర, మెంటర్ ఉంది, క్రిస్టల్ కంపెనీ వాళ్ళది ఉంది, మెరివాన్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, అలాగే బయోస్టార్ రోకో ఉంది. ఇవన్నీ వచ్చినాక కొట్టే మందులు ఉన్నాయి మన దగ్గర. వచ్చిన తర్వాత చూడండి ఫుల్ రేంజ్ ఉంది మన దగ్గర. ఉడమే అగ్రిమార్ట్ లో ఫుల్ రేంజ్ ఆఫ్ పెస్టిసైడ్ ఉంది. ఇది కాకుండా ఇంకా కొత్త టెక్నికల్స్ ఏమన్నా, టెక్నాలజీస్ ఏమన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాల తెగుళ్ళు, సిగటోక, పనామా, బ్యాక్టీరియల్ విల్ట్, బ్యాక్టీరియల్ బ్లైట్, తర్వాత టమోటాలో ఉల్లగడ్డ రోగము, అన్నిటికీ ఉన్నాయి. సో ఇవి వచ్చిన తర్వాత ఎలాగో రైతులకు, సో మీ అందరికి తెలుసు, వచ్చిన తర్వాత ఎలాగో మనం ఖర్చు పెడతాం. మరి రైతుల కోసము కొద్దిమంది రైతులు అడిగినారు, సార్ ఎట్లా మనకు వర్షాలు ఇంకా ఎక్కువ రోజులు ఉండేటట్టు ఉన్నాయి. సో ఇవి కాకుండా వర్షాల కాలంలో ప్రివెంటివ్గా అంటే ముందు జాగ్రత్తగా లేదా తొలి దశలో కట్టుకోగలిగిన మందులు కూడా ఏమంటే అవి కూడా చెప్పినారు. చాలామంది నన్ను అడిగినారు, సార్ వచ్చిన తర్వాత చెప్తే ఓకే ఉన్నాయి, సో రాకుండా కూడా మీరు జాగ్రత్తగా కొట్టుకోవాల్సిన మందులు కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయి సతీష్? రాకుండా ప్రివెంటివ్గా మనం కొట్టుకోగలిగినవి మీరు అన్నట్టే మాకు రైతులు కూడా తోటలో అదే అడుగుతారు సార్. వచ్చినాక మీరు ఎలాగో చెప్తున్నారు, రాకముందు మాకు తుఫాన్ ఉన్నదని తెలుస్తుంది కదా, అలాంటప్పుడు మేము ఏం కొట్టుకోవచ్చు అని మనల్ని అడుగుతారు సార్. సో ఒకసారి రైతులకు మనం మళ్ళీ ఒకసారి చూపిద్దాం, స్టార్టింగ్ మందుల నుంచి చూపిద్దాం. సో స్టార్టింగ్ మందు మనకి రైతులందరూ మర్చిపోయినారు, దీన్ని ప్రివెంటివ్గా చాలా అద్భుతమైన మందు మనకి బావిస్టన్. ఇందులో ఏముంటుందంటే కార్బండిజం ఉంటుంది. ఇది చాలా ఉత్తమోత్తమైన మందు. ముందు జాగ్రత్తగా దీన్ని కనుక మనము స్పెక్ట్రాసైక్లిన్ ప్యాకెట్, చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర, క్రోసిన్ అని. సో ఇట్లా చిన్న ప్యాకెట్స్తో కలిపి ఈ కాంబినేషన్లో మనం వాడుకుంటే, సో ఇది ఒక మంచి కాంబినేషన్. అంటే రాకుండా ముందు జాగ్రత్తగా మోడాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం కొట్టుకోదగినది. ఇది కాకుండా ఇందులోనే మళ్ళీ మనకి కార్బండిజం ప్లస్
మ్యాంగోజెబ్ 75% ఉంది, మ్యాంగోజెబ్ 50% ఉంది. ఇది కాకుండా కార్బండిజం ప్లస్ మ్యాంగోజెబ్ ఉంది. దేంట్లోనైనా కానీ ఈ చిన్న ప్యాకెట్లు చాలా ఉపయోగపడతాయి రైతుకి. ఒకప్పుడు దీన్ని బ్యాక్టీరియాలకి మచ్చలకి ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది ఈ కాంబినేషన్. ఇది కాకుండా ఇంకొంచెం మంచి కాంబినేషను సింజంటది కవచ్చు విత్ మన స్పెక్ట్రాసైక్లిన్, లేదా కవచ్చు విత్ ప్లాంటోమైసిన్, లేదా మనకి ఇంకా సిఓసింది మన అద్భుతమైన మందు. తర్వాత ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మ్యాంగోజెబ్ మెటలాక్సిల్ కాంబినేషన్ ఉంది. ఇంకా దీని తర్వాత మన దగ్గర బ్లూ కాపర్ సిఓసి కాపర్ ఆక్సిక్లోరైడ్, అంటే కాయల మీద గజ్జి కానీ ఆకుల మీద గజ్జి కానీ క్యాంకర్ ఇలాంటివి వస్తాయి. వేరుకుళ్ళు మర్చిపోయినాను. సో భూమిలో ద్వారా కూడా మనం ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏదైనా వైరస్లు అంటే భూమి ద్వారా వచ్చేవి, లేదా భూమి ద్వారా వచ్చే తెగుళ్ళు, లేదా ఇంకా మనకి వేరుకుళ్ళు ఎక్కువ వస్తుంది వాతావరణానికి, కాండం కుళ్ళు వస్తుంది, దుంపకుళ్ళు వస్తుంది. సో ఇలాంటి దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకేమున్నాయి మన దగ్గర? సో ఇవన్నీ ప్రివెంటివ్ గా కొట్టేవి ఈ సైడ్ వన్నీ. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ వన్నీ వచ్చిన తర్వాత కొట్టేవి, ఇటు సైడ్ వన్నీ తొలి దశలో లేదా వైరస్ తెగులు కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు, తొలి దశలో క్లైమేట్ అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి బ్యాక్టీరియమైసిన్తో మనం కాంబినేషన్లో ఇస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే రైతు సోదరులకి మనం వాతావరణ పరిస్థితిని బట్టి సో ఇది తెగుళ్ళకు అనుకూలంగా ఉందా లేదా పురుగులకు లేదా దోమకు అనుకూలంగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఇలాంటి కాంబినేషన్స్లో అంటే ఉడమి అగ్రిమార్ట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా సార్? చాలా ఇంపార్టెంట్. సో రైతులు ఎగ్జాంపుల్ మనము అరటి తీసుకుందాం. అరటిలో పనామా ఉంది, సిగటోకా ఉంది. సో పనామా ఈజ్ సాయిల్ బాండ్ డిసీజ్, అవునా కదా? ఖచ్చితంగా సార్. అది స్ప్రే ద్వారా చేస్తే మనం అంత ఈజీ కంట్రోల్ చేసుకోలేం. దానికి మనం కేవలం డ్రిప్ ద్వారా మాత్రమే, డ్రిప్ ద్వారా మనకి టిల్ట్ తో తర్వాత మల్టీ క్లియర్ మల్టీప్లెక్స్ వాళ్ళ దాంతో అంటే భూమి ద్వారా వచ్చేదాన్ని భూమిలో నుంచే మనము నాశనం చేయాలి. అలాగే సిగటోకా ఉంది, దీనికి సాయిల్ లో ఇస్తే కంట్రోల్ అవ్వదు, దీనికి కేవలం స్ప్రేయింగ్ చేయాలి. అలాగే బ్యాక్టీరియా వైరస్లు తర్వాత బ్యాక్టీరియాలు లేదా వైరస్ రెండు వస్తాయి. సో బ్యాక్టీరియల్ బ్లైట్స్, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్ళు లేదా వైరస్ కు సంబంధించి ఉంటాయి. అట్లా మనం ఏ దానికి ఏది పనిచేస్తుందో ఏది బెస్ట్ రికమెండేషనో దాన్ని మనం గుర్తించి అంటే ఇది వైరసా బ్యాక్టీరియానా సాయిల్ బాండ్ డిసీజా అనే దాన్ని గుర్తించి మనం కాంబినేషన్ ఇస్తాం. దీనివల్ల రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది, అవునా కదా సార్? ఖచ్చితంగా సార్. మనం ప్రివెంటివ్ గా కానీ క్యూరేటివ్ కానీ మనం ఏదైతే గుర్తించి వాళ్ళకి ఇస్తామో ఖచ్చితంగా రైతులు లాభపడతారు. అవును. సో ఇదండి రైతులకు ఒక అవగాహన. సో వచ్చిన తర్వాత మనం ఎలాగో ఖర్చు పెట్టక తప్పదు, రాకముందు అతి తక్కువ ఖర్చులో మనం కొట్టే మందులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మన ఉడమి అగ్రి రిటైల్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాము. సో ఇది లాభం కోసమే కాదు, రైతుల కోసం కూడా మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము ఇందులో. సో రైతులు మన ఉడమి అగ్రి రిటైల్ నువ్వు కూడా రైతులకు ఏదైనా రెండు విషయాలు చెప్తే, సో మనం ఎందుకంటే 24 గంటలు మనం ఫీల్డ్లో ఉంటాం కాబట్టి ఫీల్డ్ ప్రాబ్లమ్స్ మనకు రియల్గా రైతుతో కనెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు తెలుసు, అవునా కదా సార్? ఓకే సార్, ఖచ్చితంగా సార్. రైతు సోదరులందరూ ఈ విషయం గమనించి మనకు ఎలాగో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వర్షం వస్తుందా లేదా మనకు తుఫాన్ ఉందా లేదా అని ముందుగానే తెలిసిపోతుంది. సో అలా తెలిసినప్పుడు వర్షం పడి తర్వాత మనకి రోగం వచ్చి కొట్టేదానికన్నా ముందే క్లైమేట్ అనుకూలించలేదు మనకు ముందు తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడే మనం ప్రివెంటివ్గా ఇట్లా తక్కువ కాస్ట్లో మందులు కొట్టుకుంటే కన్నా తెగులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. లేదు మీరు పొరపాటున మర్చిపోయినారనుకోండి తెగులు అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు ఎలాగో ఆటోమేటిక్గా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి ఇట్లాంటి మందులు కొట్టక తప్పదు. సో రైతు సోదరులందరూ ఈ విషయం గమనించి మన క్లైమేట్ అనుకూలంగా లేనప్పుడు తప్పకుండా ఇలాంటి తక్కువ రేట్లో ఉన్న మంచి మందులు వాడండి. మీ పంటకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే దగ్గరలో ఉన్న మీ ఉడమి అగ్రిమార్ట్ని సంప్రదించండి. సో కరెక్ట్. సో రాకముందు తక్కువ ఖర్చులు అయిపోతుంది, వచ్చిన తర్వాత ఎట్లా కొద్దిగా రేటు. కానీ ఇక్కడ మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే రైతులకి సో టమోటా గిట్టుబాటు ధర లేనప్పుడు వాళ్ళ పెట్టుబడిలో మనం కూడా కొద్దిగా వాళ్ళకి తోడ్పడిన వాళ్ళం అవుతాం ఇలాంటి సలహాలు సూచనల ద్వారా. సో రైతు సోదరులందరికీ మా ఇదొక విన్నపం. సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా తెగులు మందులు స్ప్రే చేసుకోమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.